వైద్యో నారాయణ హరి అంటే వైద్యులు దేవుడితో సమానం అంటారు. తొలి జన్మ తల్లిదండ్రులు అందిస్తే మళ్ళీ జన్మ మాత్రం ఆ వైద్యులు అందిస్తారు. అలాంటి వైద్యులు సేవలు అందించే దేవాలయాలు, హాస్పిటల్స్. పేద ప్రజల కోసం సర్కార్ అనేక హాస్పిటల్స్ ని ఏర్పాటు చేసింది. మరి ఆ సర్కార్ హాస్పిటల్లో పనితీరే విధంగా ఉంది. సో ఏదైతే వైద్యో నారాయణ హరి వైద్యులు దేవుడితో సమానం అంటారో, సో తొలి జన్మ తల్లి అందిస్తే ఆ తొలి జన్మ కోసం తల్లి నానా తిప్పలు పడి నిరాఫర్ హాస్పిటల్ కోసం. మరి నిరాఫర్ హాస్పిటల్ పరిస్థితి ఏంది, ఏ రకంగా ఉంది? నిజంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఒక్కో నెల నుంచి 9 నెలల వరకు వస్తూ ఉంటారు. సో మరి వాళ్ళకి వస్తుంటే వాళ్ళకి నిజంగా ఫెసిలిటీస్ ఉన్నాయా? నీళ్లు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అవన్నీ అందిస్తుందా గవర్నమెంట్? సో రేవంత్ రెడ్డి, ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడో వరంగల్ పోయి మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ చేసిండు, ఇనాగ్రేట్ చేసిండు. మరి ఇక్కడ నిరాఫర్ హాస్పిటల్ కి రండి, నిరాఫర్ హాస్పిటల్ కి వచ్చి ఇక్కడ వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ ఇనాగ్రేట్ చేయండి. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల ఆప్యాయతలు కానీ, ప్రేమలు కానీ ఇంకేమన్నా ఉంటే, ఇక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు కావచ్చు, బాలింతలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళపైన చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి వచ్చి వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ ఇనాగ్రేట్ చేయమని చెప్పండి. మనం చూడొచ్చు, ఇక్కడ మొన్న కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ నీళ్ళు లేవు, ఏం లేవు అని చెప్పేసి. లోపల పోవడానికి పైసలు కావాలి, బయటికి రావడానికి పైసలు కావాలి. ఇదే ప్రభుత్వం. నిజంగా డాక్టర్లు చక్కగా లేరు, నర్సులు చక్కగా లేరు. నిజంగా డాక్టర్లు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ పని చేసుకుంటా పోయి ప్రైవేట్ హాస్పిటల్ లో పని చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ దందాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే సరిగ్గా పనిచేసిన వాళ్ళని డిస్మిస్ చేయమని చెప్పండి. ఇక్కడ డాక్టర్లు ఎవరైతే చక్కగా లేరో, నిజంగా వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు పార్టీ అయిపోతే నిజంగా ఒకసారి ఇన్స్పెక్షన్ కి రండి. నిరాఫర్ హాస్పిటల్ లో ఏం జరుగుతుందో వచ్చి చూసి ఇన్స్పెక్షన్ కి వచ్చి ఇక్కడ చక్కగా పని చేయని వాళ్ళని డిస్మిస్ చేయమని చెప్పండి. నిజంగా కడుపుతో ఉన్న వాళ్ళు కావచ్చు, నిజంగా మనం చూస్తున్నాం, విజువల్ చూడొచ్చు, చిన్న పిల్లలు ఎత్తుకొని వస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి ఒకసారి విజువల్ చూపించండి. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ప్రభుత్వం మారిందిరా నాయన, మా బతుకులు మారుతాయి అనేసి అనుకుంటే ఇంత నీచంగా వాటర్ లేకుండా, వాటర్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, ఇంకేం లేవు. నిజంగా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, చిత్తశుద్ధి ఉందా మీకు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి రండి. వరంగల్ పోయి ఏదో పెద్ద పెద్ద హాస్పిటల్, ఇక్కడ సరే పేద ప్రజలు ఎందుకు వస్తారు? అదైతే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు దండుతున్నారు కాబట్టి, దందా నడుస్తుంది కాబట్టి, పొట్టకుటి కోసం కష్టపడి అంతో ఇంతో చేసుకొని నిరాఫర్ హాస్పిటల్కి వద్దాం, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నది ఏడుతుంది అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచి ఊర్లలో నుంచి వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇక్కడ పట్టించుకున్న దిక్కేముంది? నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించి పని చేయవాలని డాక్టర్లను కావచ్చు, నర్సులను కావచ్చు సస్పెండ్ చేయండి. ఇన్స్పెక్షన్ కి రండి ఒకసారి, ఇక్కడ వాటర్ ఉన్నాయా, ఏమున్నాయా అని చెప్పేసి. ఎక్కడో ఇనాగ్రేట్ చేసే బదులు ఇక్కడ వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ ఇనాగ్రేట్ చేయండి కదా. సో దీనికి సంబంధించి నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి. మనం పబ్లిక్ ని చూడొచ్చు. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటారు? అన్న మీ పేరన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బంజారా హిల్స్ లో. దేనికోసం వచ్చారు? ట్రీట్మెంట్ కోసం. మా వైఫ్ అంటే మాకు తెలియదు, ఇప్పుడే వచ్చాం ఫస్ట్ టైం. అంటే చెకప్ వచ్చాం. మా మన్మాన్ని తీసుకొచ్చామండి. అంటే బరువు పెరగటం లేదని చెప్పేసి, ముఖ్యంగా ఏంటంటే బరువు పెరగటం లేదని తీసుకొచ్చాం డాక్టర్ దగ్గర. సర్వీస్ సరిగా లేదు ఏదేమైనా కూడా. ఎందుకంటే నీళ్లు ఉండే అక్కడ, అంత వాష్రూమ్ సరిగా లేవు, బాత్రూమ్స్ సరిగా లేవు. ఒకసారి మీరు చెక్ చేయండి, ఎంత దారుణం. ఎక్కడ పడితే అక్కడ కచ్చనే ఉంది. హాస్పిటల్ కొంచెం నొప్పులు అనిపించుకుని జబ్బు వచ్చిందిరా, ఊపి పడతలేదు. 3 నెలలు పడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్నగర్ నుంచి. ఏం ట్రీట్మెంట్ సరిగ్గా తెలియదు ఇక్కడ. ఏం అర్థం ఏం వచ్చి ఆధారం వచ్చి ఒక సూది చేస్తారు, గుల్కజ్ పెడతారు, అయిపోయింది. అది అయిపోతే దా మేడం అంటే వస్తామంటే అక్కడనే కొంటారు. ఏం లేదు కాదు. సో నేనైతే క్రియేట్ చేసుకొని చెప్తానే కదా, ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు కదా. నిజంగా పట్టించుకోండి. రావద్దంటున్నాను. ఎందుకు రావద్దంటారు? అడగని కొద్ది నువ్వు రావద్దు, బయటగా ఉండంటారు. మరి ఇంకా చెప్పు, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు లేక ఇంత దూరం వచ్చింది. మేము డబ్బులు డబ్బులు మాకు చేసుకుంటే లేకుండా లేదు. మా భార్య ఇద్దరం ఉన్నాం, ఇద్దరం ఉన్నాం. లోన్ తర్వాత అంటుండ్రు బయట ఒక్కంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి మీ పేరన్న? భార్య ప్రెగ్నెంట్ ఉంది, వచ్చినాము. అంటే ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి చెక్ 15 days అయింది వచ్చి, మళ్ళీ వెళ్ళిపోయినాము. నెక్స్ట్ వీక్ లో వస్తే ప్రాబ్లం ఏముంది?
నెక్స్ట్ మంత్ ఆమె షుగర్ బీపీ ఉండే వచ్చినాం, తక్కువైంది అని వెళ్ళిపోయినాం. మళ్ళీ పోయిన వారం వచ్చినాం శుక్రవారం, వస్తే వీళ్ళు పట్టించుకోలే. ఈ రోజు గురువారం అడ్మిట్ ఉంటాం, మీరు గురువారం రావాలని చెప్పారు. 9 నెలలు పడ్డాయా? ఇప్పుడు 9 డెలివరీ ఏం లేదు, ఇప్పుడు 8 వెళ్ళి 9 లో ఉంది. టైం చెప్పారు, మొన్న వస్తే వీళ్ళు పట్టించుకోలేదు సరే, మళ్ళీ తీసుకొని వచ్చినాం. ఈ రోజు అడ్మిట్ చేసుకురా మరి? లేదు, ఇప్పుడు ఓపిక వెళ్ళింది. సో నేనైతే అబద్ధం చెప్పాను కదా. సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో, మహబూబ్ నగర్ నుంచి, కొడంగల్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా. ఎందుకు వస్తున్నారు? గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకుంటుందని కదా చెప్పేది వచ్చేది. సో సరే, ఇప్పుడు నేను వాస్తవం చెప్పిండొచ్చు, వాళ్ళైతే చెప్తున్నారు కదా పట్టించుకోవట్లేదని చెప్పేసి. ఆయన సాక్షాత్తు చెప్తున్నాడు పట్టించుకోవట్లేదని చెప్పేసి. సో నిజంగా కరెక్ట్ ఏం లేదు. బయటికి వెళ్ళిపో అంటారు. బయటికి వెళ్ళిపోయి ఒక్క ఏమేస్తుంది, బాత్రూమ్ వచ్చా ఏమో చేయొచ్చా, ఆవిడ బాబుతో ఎవరుంటారు? ఆమె బయటికి వెళ్తుంది, ఇక్కడ బయట ఉంటే ఆమె ఆడెవరు ఉంటారు? వాళ్ళ ముందు వచ్చి అంటారు బయటికి వెళ్ళిపో అంటారు. మేడం అది బయటికి వెళ్ళి అంటారు. ఏం చేస్తాం మేము? అంత దూరం వచ్చింది మేము కర్ణాటక దగ్గర మాకి మామూలు ఇక్కడ వచ్చే ఏం లేదంటారు. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? వారం అవుతుంది. ఒక గుల్కోజ్ పెడతారు, చూసి చేస్తారు, అయిపోయి ఏం పని చేయరు. ఇంకా బయటికి వెళ్ళిపో లోనికి మాత్రం రాని చేయరా. ఏం చేద్దాం మేము? పైసలు ఇచ్చినావా మరి ఇంతవరకు? వాళ్ళకి ఇస్తూనే ఉండవా, కోచింగ్ సెక్యూరిటీకి ఇస్తుండా. ఇంకా కసన కూడా మందులు ఉన్నాయా? మందులు ఏమి ఇస్తలే, మందులే లేదు, మొత్తం బయటికి వెళ్తున్నాం మొత్తం. మెడిసిన్స్ కూడా అవైలబుల్ లేరనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి దీన్ని కూడా ప్రైవేట్ చేసి దీన్ని కూడా ఇనాగ్రేట్ చేయండి. మరి ఎక్కడెక్కడో పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసే బదులు ఇక్కడ వసతులు ఏర్పాటు చేయండి. మేము మొత్తుకుంటూనే ఉంటాం, వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ ఇనాగ్రేట్ చేయండి అని చెప్పేసి. సో దయచేసి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, మీ కొడంగల్ వాసుడైనా, మీ కొడంగల్ కి సంబంధించిన అతనే, సో అతని బాధ కూడా అర్థం చేసుకోండి. కొడంగలే కదా మీరు? రేవంత్ రెడ్డిదే కదా. సో కొడంగల్ కి సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళని చూసన్న ఇక్కడ వసతులు ఏర్పాటు చేయండి దయచేసి. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, చాలా తిప్పలు పడుతున్నారు, వాష్రూమ్స్ కి కావచ్చు, తాగడానికి కావచ్చు, పోవడానికి కావచ్చు. సో నిజంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మనం చూసినాం పూర్తిగా విజువల్స్. నిజంగా నేను మొన్న క్యాప్చర్ చేయలేకపోయినా, మొన్న వచ్చినప్పుడు షెడ్యూల్ లేవు, కూర్చోడానికి లేదు, వర్షం పడితే ఏడు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి పండుకోవడానికి లేదు. మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దిక్కుంది రా నాయన అనే కదా వచ్చేది ప్రజలు. సో దయచేసి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కి నిజంగా మీకు దమ్ముంటే రండి. నిరాఫర్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అక్కడ రండి, దమ్ముంటే ఇన్స్పెక్షన్ చేయండి, పట్టించుకొని డాక్టర్లను సస్పెండ్ చేయండి. జోగుపేటలో గిట్ట పట్టించుకుంటలే. మా పాపకు హార్ట్ ఎక్కువ కొట్టుకుంటుంది, 23% కొట్టుకుంటుందని భయపడిపించి ఇక్కడికి పంపించి మేడం. మాకు ఇక్కడ మీరు ఉన్నారు జోగిపేట, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, అందోల్ మండల్. 5 years ఉంటది పాప. నిన్న వచ్చిన మేడం. ఇక్కడ డాక్టర్స్ ఏమనలేదు, జోగిపేటలో అక్కడ చెప్పారు ఎక్కువ హార్ట్ కొట్టుకుంటుంది, ఎక్కువ అయిపోతే ప్రాబ్లం అని చెప్పి భయపడిపించి. ఇక్కడ డాక్టర్ నైట్ చూసి మేడం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. ఈసీజీ తీపించినాము, ఇప్పుడు చూపిస్తున్నాము. గవర్నమెంట్ అంటాం కానీ గవర్నమెంట్ దిక్కు లేకనే వస్తాం కదా మేడం, మనం దిక్కు లేకనే వస్తాం. పాపకి అట్లా అనేసరికి అందరం బాధపడి, ఇంట్లో వాళ్ళం అందరం బాధపడి వచ్చినాం మేడం. బైక్ పైన మంచిగా అని చెప్పారా? ఏం ప్రాబ్లం అయితే ఇప్పుడు ఈసీజీ వచ్చినాక చెప్తామని చెప్పారు మేడం. దామోదర్ కాన్సెన్స్ మాది, దామోదర్ రాజా నరసింహ కాన్సెన్స్. ఎక్కడ లేదు మేడం, ఇక్కడనే కాదు, ఎక్కడ లేదు. సో ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కదా సార్, మీ దృష్టికే తీసుకెళ్ళండి ఇది. సో అక్కడ పట్టించుకోవట్లేదనేసి ఇక్కడికి వచ్చిరంట. మరి ఎవరు ప్రజల్ని పట్టించుకునేది? ఇంట్లో మొత్తం అందరు ఫ్యామిలీ మొత్తం బాధపడుతారు. చిన్న పాప ఇట్లా ఎందుకు ఉందని 5 సంవత్సరాలు ఉంది మేడం. చూసారు కదా, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ పట్టించుకోలేరు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్న చక్కగా పట్టించుకుంటుందని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో, కొడంగల్ నుంచి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసుకుంటే ఇక్కడ ఉంటారు. సో ఏ నమ్మకంతో వస్తుండొచ్చు? గవర్నమెంట్ హాస్పిటల్ అంతో కొంత ప్రభుత్వం మారింది, రేవంత్
పైసలు ఉంటే ప్రైవేట్ వెళ్తాం, గవర్నమెంట్ కి ఎందుకోసం? లేగానే దిక్కు లేగానే వస్తాం కదా మేడం. సో దయచేసి పట్టించుకోవాలనేసి నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రభుత్వం మారిందని చెప్పేసి మా బతుకులు మారుతాయని చెప్పేసి ఊర్లలో ఇక్కడ ఓట్లు పడకపోయిన ఊర్లలో ఓట్లు అందుకే వేసారు కదా. సో దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ ని పట్టించుకోండి. ఇప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దృష్టికి తీసుకొని వెళ్తా ఖచ్చితంగా. సో దీనికి సంబంధించి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ వచ్చిన వాళ్ళకి ఎండనక వానక లేని షెడ్స్ కూడా ఏపీయాలని చెప్పేసి నేను లోపలికి పోతే పైసలు బయటికి వస్తే పైసలు. ఇదా గవర్నమెంట్ హాస్పిటల్? ఇంత నీచానికి దిగజారుతారా? గవర్నమెంట్ సొమ్ము తినుకుంటా గవర్నమెంట్ పేద ప్రజల పైన ఇంత నీచానికి దిగజారుతారా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాలనేసి నేను కోరుకుంటున్నా. సో డాక్టర్లు ఉన్నారా, పట్టించుకుంటున్నారా? కొంతమంది పట్టించుకుంటున్నారు అంటున్నారు, ట్రీట్మెంట్ మంచి అయినది, కొంతమంది పట్టించుకోవట్లేదు అంటున్నారు. సో ఏదేమైనా దీనికి సంబంధించి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలనేసి అయితే నేను సందర్భంగా కోరుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ వీడియో అయితే దామోదర్ రాజనరసింహ దృష్టికి అయితే తీసుకుని వెళ్దాం. సో ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చినాయి ఏంది అని చెప్పేసి సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కఠిన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.